ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది. అది చాలా జిత్తుల మారిది. దానికి తోడు బద్ధకం, పిసినారి కూడా. మృగరాజు వెంట తిరుగుతూ అది వేటాడి తినగా మిగిలింది తినడం నక్కకు అలవాటు. కానీ ఒక్కోసారి దానికి ఆహారం ఎక్కువైపోయేది. మృగరాజు ఏనుగును చంపినప్పుడు అది తినలేక వదల్లేక వదిలి వచ్చేది. మర్నాడు వెళ్ళి చూస్తే ఉండేది కాదు, వేరే జంతువులు తినేసేవి. అప్పుడు తన కష్టం లేకపోయినా చాలా బాధపడేది నక్క. ఒకరోజు నక్క అడవిలో షికార్లు చేస్తుంటే దానికో పులి గుహ కనిపించింది. పులి ఉంటే దాన్ని కూడా మచ్చిక చేసుకుందామని, అంటే దాంతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుందామని తొంగి చూస్తే గుహ మొత్తం ఖాళీగా కనిపించింది. చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నట్లు దుమ్ము కొట్టుకుపోయి ఉంది. అంటే అక్కడ ఎవ్వరు, ఏ జంతువు లేదు అన్నట్టు అంతా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. అక్కడ చెట్టు మాను వెనక ఉండడంతో ఇంతవరకు ఆ గుహ ఎవరికీ కనిపించలేదు. నక్క చాలా సంతోషించి గుహ శుభ్రం చేసుకుంది. ఒక సమస్య తీరినట్లు అనిపించింది. అప్పటి నుంచి ఎక్కువగా ఆహారం దొరికిన రోజు దాన్ని తెచ్చి గుహలో దాచుకునేది. ఎవరికి ఇంత కూడా పెట్టకుండా మొత్తం అదే తినేది. మిగతా జంతువుల ముందు బీద అరుపులరుస్తూ తిండి లేక కష్టపడుతున్నట్లు నటించేది. దాంతో మిగతా జంతువులు జాలిపడి తమకు దొరికిన దానిలో కాస్త పంచి ఇచ్చేవి నక్కకు. దాంతో తన దగ్గర ఆహారం మిగిలిపోయేది. అంటే దానికి తినాల్సినంత ఆహారం ఉన్నా కూడా వేరే జంతువుల దగ్గరికి వెళ్ళి నాకేం దొరకట్లేదు అంటే అవి జాలిపడి ఇంకా వాటి దగ్గర ఉన్న ఆహారాన్ని కూడా ఈ నక్కకి ఇచ్చేటివి. అంతేనా, తన దగ్గరున్న నిల్వ ఆహారం చాలా పెరిగిపోయేది. అయినా సరే నక్క తప్పని పరిస్థితుల్లోనే దాచుకున్న ఆహారం తినేది. ఒకసారి పక్క అరణ్యానికి వివాహ విందుకు వెళ్ళి కొద్ది రోజులు ఉండిపోయింది. అక్కడ మంచిగా తింటూ ఏది కనిపిస్తే వాటిని చంపేసి తినుకుంటూ చాలా రోజులు ఉండిపోయింది. అతిథి కాబట్టి మిగతా జంతువులు కూడా విందు ఇచ్చాయి. అన్ని రోజులు హాయిగా గడిచిపోయినందుకు సంతోషించింది నక్క. అంతేకాక వాళ్ళు ఇచ్చిన పిండి వంటలతో గుహకి ఆనందంగా తిరిగి వచ్చింది. తీరా గుహకు చేరుకునేసరికి ఆనందం ఆవిరయింది. చాలా రోజులు బంధువుల ఇంట్లో ఉండిపోవడంతో అది దాచిపెట్టిన ఆహార పదార్థాలన్నీ కుళ్ళిపోయి చీమలతో, పురుగులతో, మురుగు వాసనతో తినడానికి వీలు లేకుండా అయిపోయాయి. అది చూసిన నక్కకు దుఃఖం ఆగలేదు. పరిసరాలు మరిచిపోయి బోరున ఏడవసాగింది. దాని ఏడుపు విని ఆ శబ్దాన్ని బట్టి జంతువులన్నీ గుహ దగ్గరకు చేరుకున్నాయి. గుహను చూడగానే మిగతా జంతువులకు దాని ఏడుపునకు కారణం అర్థమైంది. గుహలో గుట్టలుగా ఉన్న ఆహార పదార్థాలు చూసి నక్క ఇంత పిసినారా, మేము ఇచ్చినటువంటి తిండిని తింటూ ఇక్కడ దానికి దొరికిన తిండిని కూడా దాచిపెట్టుకుంది. దానివల్ల ఏమైంది, ఎన్నోసార్లు ఇతర జంతువులకు వాటి పిల్లలకు ఆహారం దొరకక ఇబ్బంది పడినప్పుడు కూడా అది పట్టించుకోకపోవడం, తమ దగ్గరున్న తీసుకున్న సంగతి అన్నీ గుర్తు వచ్చాయి. జంతువులన్నీ కలిసి కోపంతో నక్కకు దేహశుద్ధి చేశాయి. అంటే గట్టిగా నక్కను కొట్టాయి. ఇంతలో కుందేలు వెళ్ళి మృగరాజును తీసుకొచ్చింది. నక్క ఇతర జంతువులను మోసం చేయడమే కాక అంత ఆహారాన్ని వృధా చేసినందుకు సింహానికి కోపం వచ్చింది. వెంటనే నక్కకు అరణ్య చట్టం ప్రకారము అరణ్య బహిష్కరణ శిక్షను విధించారు. అంటే అరణ్యంలో నుంచి వెళ్ళిపోమని చెప్పారు. బయటకు తరిమేయమని మిగతా జంతువులకు చెప్పింది సింహం. క్షమాపణ అడిగే అవకాశం కూడా నక్కకి ఇవ్వకుండా వెంటనే అక్కడి నుంచి సింహం వెళ్ళిపోయింది. తాను చేసుకున్నటువంటి పిసినారితనం వల్ల, అత్యాశ వల్ల, తిండి బాగా తినాలి, తనొక్కతే తినాలి అనేటువంటి దుర్బుద్ధి వల్ల తన సుఖమైన జీవితాన్ని పోగొట్టుకున్నందుకు నక్క బాధపడుతూ అడవిని విడిచి వెళ్ళిపోయింది. మరి నక్క తెలివిగల నక్కనా, తెలివిలేని నక్కనా? ఇంతటి చక్కటి కథను రాసిన వారు వెంకట సుబ్బలక్ష్మి గారు.